మరి అంతేకాకుండా 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ట్రూ అప్ ఛార్జెస్ 4,450 కోట్లు, అది కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బాడీకి కమిషన్కి అది కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సంగతి కూడా తెలియజేసి దాన్ని కూడా ఈ ప్రభుత్వం భరిస్తుంది. అంటే గత గవర్నమెంట్లో చేసిన ట్రూ అప్ ఛార్జెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి అనేది మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈ గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా 13 పైసలు తగ్గడం జరిగింది. 13 పైసలు ప్రతి యూనిట్ మీద కూడా తగ్గడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు యావరేజ్ పవర్ పర్చేస్ అంటే గత గవర్నమెంట్లో యావరేజ్ పవర్ పర్చేస్ ₹5.19 అయితే ఈ గవర్నమెంట్ వచ్చాక దాన్ని ₹4.70 తీసుకురావడం జరిగింది. అంటే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఏ రకంగా ఈ ప్రభుత్వం చేపడుతుంది, ఎటువంటి క్వాలిటీ పవర్ అనేది ప్రజలకు అందించాలి, ప్రజలకి భారం కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన చేయాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా రిఫార్మ్స్ చేయడం జరిగింది. 99లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ట్రూ డౌన్ ఛార్జెస్ రావడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ట్రూ అప్ ఛార్జెస్ ఉండేవి. ఈ సంవత్సరం మనకి ట్రూ డౌన్ ఛార్జెస్ కూడా రావడం జరుగుతూ ఉంది. అంటే ఎటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. ఆ ట్రూ అప్ ఛార్జెస్ జనరల్గా ప్రజల మీదే మళ్ళీ భారం వేసి రెగ్యులర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి ఆ ఛార్జ్ ఈ ఛార్జెస్ అని చెప్పి బిల్లుల్లో చూపించి ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ కూడా అడ్జస్ట్ చేయడం అనేది గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 1000 కోట్లు ఈ సంవత్సర కాలంలో భరించడంతో పాటు గత గవర్నమెంట్లో చేసినటువంటి 4,450 కోట్లు కూడా ఈ ప్రభుత్వమే భరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు, ఆయన పరిపాలనలో ఎటువంటి పరిపాలన చేస్తున్నారనే సంగతి కూడా మీరందరూ గమనించాలి. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి నాయకత్వాన్ని మనం దూరం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చామన్న సంగతి కూడా మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.